నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ బజార్కి వెళ్ళినప్పుడు పోర్టబుల్ జ్యూసర్ కనపడిందనమాట. సరే జర్నీలకు ఉంటుంది కదా, బాగుంటుంది అని చెప్పేసి అది యూఎస్బిది చార్జబుల్ అనమాట. బాగుంది కదా అని కొన్నాను. తక్కువ రేట్కే వచ్చింది. 400 450 ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. సరే దీనిలో ఫస్ట్ ఏం జ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తే డ్రై ఫ్రూట్ లడ్డు తోటి మిల్క్ షేక్ చేద్దామని వచ్చిందనమాట. మామూలు మనం బయటికి వెళ్ళినప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తుంటారు కదా, అలాగే డ్రై ఫ్రూట్ లడ్డూతోటి మిల్క్ షేక్ అనమాట ఇది. మొత్తం లడ్డు తినాలంటే ఒక్కోసారి భలే బోరుగా ఉంటుంది. అందుకని చెప్పేసి లడ్డు వేసేసి ఆల్రెడీ చేసి పెట్టున్నాను అనమాట. నేను 2 డ్రై ఫ్రూట్ లడ్డూలు వేసి కొద్దిగా మిల్క్ వేసి దీనిలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగానే వచ్చింది, బాగుంది. అంత స్మూత్గా అయితే రాలేదు. అంటే నేను ఛార్జ్ చేయాల్సింది, ఫస్ట్ ఛార్జ్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి 2 లడ్డూలు వేయాలి దీనికి. నేను ఇంకా స్వీట్ కూడా ఏమి యాడ్ చేయలేదు డైరెక్ట్గా, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఖర్జూరం అవన్నీ ఉంటాయి. చల్లార్చిన పాలు పోసినా బాగానే ఉంటుంది, పచ్చిపాలు పోసినా బాగానే ఉంటుంది. పచ్చిపాలు ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చిల్డ్ పోస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే బాయిల్డ్ చేసి చల్లార్చిన మిల్క్ తోటి అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. డ్రై ఫ్రూట్ లడ్డు డైరెక్ట్గా ఎక్కువసేపు తినలేని పిల్లలకి, ముసలి వాళ్ళకి ఇది డైరెక్ట్గా ఇలా ఇచ్చేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మన జర్నీలప్పుడు కూడా దీన్ని వితౌట్ ప్లగ్ అంటే ఛార్జ్ చేసేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా మనకి ఏదైనా ఫ్రూట్స్ కనపడితే జ్యూస్ చేసుకొని తాగొచ్చు అనమాట. లేదంటే లస్సీ చేసుకొని తాగొచ్చు. జర్నీలకి ఇది బాగుంటుంది. ఇలాగ నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది ఈ మిల్క్ షేకు, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా థిక్గా చాలా బాగా వచ్చింది. దీంట్లో అన్నీ వేసున్నాయి, నువ్వులు వేసున్నాయి, బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం కాదు, మామూలు ఖర్జూరం, ఇంకా నువ్వులు, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ వేసి లడ్డూ చేశాను అనమాట. దీన్ని మిల్క్లో వేసేసుకొని మిల్క్ షేక్ చేసేసి తాగేస్తున్నాం అనమాట. చాలా బాగుంది.